అదే టైంలో ఈ సెంట్రల్ బ్యాంక్స్ కూడా వరల్డ్ వైడ్గా ఈ గోల్డ్ సిల్వర్ని స్టోర్ చేయడం బిగిన్ చేసినాయి ఎంతకంత తగ్గడం కోసం. ఇవన్నీ ఎందుకు అంటే ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఈ అమెరికా వాళ్ళు చేస్తున్న ఈ టారిఫ్ వార్ వల్ల ఏంటంటే అమెరికన్ కంట్రీ ఎకానమీ మీద ఎఫెక్ట్ అయ్యేలాగా అందరూ యుఎస్లో ఇంతకుముందు యుఎస్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఏ సెంట్రల్ బ్యాంక్ సరే మినిమం 4% గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. అండ్ వరల్డ్లో ఎన్ని అన్సర్టనిటీస్ వచ్చినా సరే అమెరికన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మినిమం 4% యుఎస్ సెక్యూరిటీస్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఆ డాలర్ వీక్ అవుతుంది. ఈ సంవత్సరం డాలర్ 80% వీక్ అయింది అంటే 80% డ్రాప్ అయింది. రీజన్ ఓన్లీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఒకటి అమెరికన్ ఎకానమీ, రెండు ట్రంప్ అనుకోవచ్చు. మొత్తానికి ఏదైనా కావచ్చు. అమెరికన్ ఎకానమీ వీక్ అవుతున్న మాట వెరీ క్లియర్. డాలర్ అయితే 8% డ్రాప్ అయింది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం డాలర్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి లాసే కదా. అందుకని ఆల్టర్నేటివ్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోల్డ్ కలిపి మూవ్ అయ్యారు. ఊహించుకోండి, ఇండియాలో 1 year బ్యాక్ వరకు కూడా టోటల్ ఆర్బీఐ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్లో 3% గోల్డ్ ఉండేది. రెస్ట్ ఆఫ్ ది మనీ అంతా గోల్డ్ లేదు. యుఎస్ బాండ్స్ కానీ లేకపోతే మన ఇండియన్ రూపీలుగా నిల్వ ఉండేది. ఇప్పుడు దాన్ని 13% మార్చారు గోల్డ్ని. అంటే గోల్డ్ పర్సెంట్ ఎంత పెరిగిందో చూడండి. అంటే సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఇంతకుముందు 400 టన్నులు గోల్డ్ ఉంటే ఇప్పుడు 850 టన్స్ గోల్డ్ అయింది. అట్లా ప్రతి సెంట్రల్ బ్యాంకు వరల్డ్ వైడ్గా యుఎస్ సెక్యూరిటీస్కి ఆల్టర్నేటివ్గా గోల్డ్ స్టోర్ చేయడం బిగిన్ చేసినాయి వరల్డ్ వైడ్గా.